ఈ బోట్లు ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టుకొచ్చి కావాలని వదిలేరా, లేకపోతే వరద వల్ల మీరు పట్టించుకోవడం వల్ల మీ వల్ల ఇలా జరిగింది అనటానికి బుడమేరు ఎవరు తెగుతుంది అనుకోలే. ఇంతవరకు కూడా ఎప్పుడు తగలది. ప్రకాశం బ్యారేజ్ వైపే అందరి కళ్ళు ఉన్నాయి కానీ బుడమేరు వైపు ఎప్పుడు తెగిద్దని ఎప్పుడు తెగడం కూడా జరగలేదు కదా. దానివల్ల మనం పెద్ద ఆలోచించాల్సింది వీళ్ళ గురించి కూడా అసలు మాట్లాడకూడదు. మొన్న ఇలా బొత్స సత్యన ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రభుత్వంలో మీకు ఇలాగే జరగాలి, వాళ్ళు ఎవరిని వచ్చారా చేశారా అని చెప్పేసి మాట్లాడారంట. మహిళలు ఎదురు తిరిగారు. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి, అక్కడ ఆ మాటలు మాట్లాడడం ఏంటి. నన్ను వచ్చి జగన్ వచ్చాడు అక్కడికి, ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడో నీళ్ళు అంట ఇక్కడ గేట్లు ఎత్తపోతే అంట ఈ నీళ్ళు మునిగిపోద్ది అని చెప్పేసి గేట్లు ఎత్తేసారంట ఏదో చెప్తున్నాడు. అలా బుడమేరు లాకిలికి గేట్లు ఎక్కడ ఉంటాయి, ఎక్కడో డైరీ పైనుంచి వచ్చేస్తాయి. అయితే సరే అన్న, ఇంత వరద వచ్చింది కదా విజయవాడకి ఎప్పుడు రాని వరద, అదే ఇప్పుడు రిటర్నింగ్ వాల్ ఉంది కదా కృష్ణాలంకలో, అది కట్టకపోతే పరిస్థితి ఏమైంది అంటారు? రిటైనింగ్ వాళ్ళు కట్టకపోతే కనుక అయినా అది కట్టినా కానీ మునిగి వచ్చేసింది ఇక పైకి. కట్టినా కానీ ఇప్పుడు ఎక్కడ ఫ్లైఓవర్ వారధి కింద మాత్రమే ఒక అడుగు గ్యాప్లో మాత్రం ఉన్నాయి. మిగతా రిటైనింగ్ వాల్ మునిగి కూడా వచ్చేసింది ఇళ్ళలోకి. ఓ పరంగా రిటైనింగ్ వాల్ కట్టకపోతే ఇంకొద్దిగా పైకి వచ్చేసాయి కృష్ణలంక మొత్తం మునిగిపోయేది. కట్నం కూడా మంచిదే కాదు. అయినా చంద్రబాబు ఉన్న టైంలోనేగా అది కూడా అమలైంది. ఈయన టైంలో జగన్ టైంలో పూర్తి చేశాడు దాన్ని. ఇప్పుడు చంద్రబాబు ఉన్న టైంలోనే ఆ ఫ్లైఓవర్ దుర్గమ్మ ఫ్లైఓవర్గా రాని టైంలో అయ్యింది. ఈ ఫ్లైఓవర్స్ అన్నీ ఆల్రెడీ అన్ని సంతకాలు అయిపోయిన తర్వాత మనోడు పూర్తి చేశాడు అంతే. రిటైనింగ్ వాళ్ళ వల్ల వదిలేకపోతే కనుక కొద్దిగా మునిగిపోయేది కృష్ణలంక. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరద వచ్చిందంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు, నిజమేనంటారా? అదే ప్రభుత్వం ఏం చేసిద్ది అన్న బాబు, దానికి వరద ఎక్కడో వచ్చి ఎక్కడో కట్ట దిగిపోతే ప్రభుత్వం ఏం చేసిద్ది? అక్కడెక్కడో బుడమేరు దగ్గర కట్ట దిగిపోతే ప్రభుత్వం అదే. ఇప్పుడు చాలా పంచుతున్నారుగా, వాళ్ళు పంచేవాళ్ళు పంచుతున్నారు, ఇంకా పబ్లిసిటీలో చాలా మంది వరకు వేరే వాళ్ళు కూడా పంచుతున్నారుగా. ఇంకెక్కడ వాళ్ళు అయినా మూడో కట్ట కూడా పూర్తి చేశారు కదా వేగవంతంగా. నిమ్మల ఆయన ఉన్నాడు, రామానాయుడు ఉన్నాడు కదా, ఆయన 3 రోజులు నైట్లు పగలు ఉండి కట్ట కూడా పూర్తి చేశాడు కదా. అదేం లేదు, ప్రభుత్వం ఏం చేసిద్ది, ఇంకా ప్రభుత్వం ఇంకా పడలా ఇప్పుడు బాగానే చేస్తుంది. అంటే మరి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మరి విజయవాడ మొత్తం మునిగిపోయిందని చెప్పేసి కూడా ఆరోపిస్తాను కదా. అదంతా ఫేక్ న్యూస్ అన్న, అదంతా ఏమో ఉండదు. ప్రభుత్వం ఏం చేసిద్ది? ప్రభుత్వం ఏమన్నా కక్ష కట్టి ఏమన్నా కట్టం ఏం చేసింది ఏంటి? ఓ ప్రభుత్వం చేసేయడానికి ప్రభుత్వం ఏం చేయట్టు, అదంతా ఫేక్. వాతావరణ శాఖ ప్రభుత్వానికి ముందుగానే అలర్ట్ జారీ చేసింది, కానీ ప్రజలకు వెళ్ళి చెప్పలేదంటూ కూడా కొంతమంది ఆరోపిస్తారు. అలర్ట్ అలా చేసిందంటే కరెక్ట్నే ఆల్రెడీ ముందస్తు చెప్పారుగా అందరికీ. కరెక్ట్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ముందస్తు వాతావరణ సంగతి చెప్తే దాని గురించి ఆల్రెడీ చెప్పారుగా. కరకట్ట ఉన్న వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చారు, అక్కడి నుంచి ఖాళీ చేసామని చెప్పారు. ఆల్రెడీ అందరినీ ఖాళీ చేశారు వాళ్ళు. కొంతమంది ఖాళీ చేశారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనుకున్నాం కానీ బుడమేరు ప్రాబ్లం వస్తుంది అనుకోలేదు కదా ఎవరు. అందులో ఎందుకు ప్రకాశం బ్యారేజ్కి ఎంతవరకు గ్రీజ్ పెట్టలేదంట పోయినసారి ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేసిద్ది ప్రభుత్వం? ఏం కారణం అయ్యిద్ది? అవన్నీ ఫేక్ న్యూస్ అన్న. బ్యారేజీకి వరద రావడంతో 4 బోట్లు అయితే కొట్టుకొచ్చాయి. దీనిపైన కూడా కొన్ని ప్రచారాలు జరుగుతాయి. తెలియదు అన్న, అది ఎందుకు కొట్టుకొచ్చాయో మనకెట తెలుస్తుంది? మనకి తెలియదు. అది ఎవరు చేశారు? అది అన్ఎక్స్పెక్టెడ్గా కావాలని ఎవరు చేయలే కానీ ఆ లంగర్లకి అయ్యో ఫైబర్కి సంబంధించిన తాళ్ళు కట్టారంట, దానివల్ల తెగడం వల్ల అవి వచ్చినాయంట. కానీ ఎవరు కావాలని చేయలే, దానివల్ల ఏమైంది లేదు. ఎవరు కావాలని ఎందుకు చేస్తారు? ఏమైనా జరిగితే జనాల మీద పడింది తప్ప ఏమవ్వదు కదా, అది ఏం జరగదు కదా. అయితే వరద వచ్చిన ప్రాంతాల్లో కానివ్వండి, విజయవాడ ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందించారని మీరేం చెప్తారు? బాగా చేశారన్న ఆయన అవజన్ తిరుగుతుండే ఆ ఏజ్కి బాగానే తిరుగుతున్నాడు, బాగానే చేస్తాడు. మీరు అటు వెళ్ళి సింగనార్కి వెళ్ళి చూడండి, ఎక్కడో మూల ప్రాంతాల్లో వాళ్ళకి అందట్లేదు కానీ చాలామంది వరకు నేను వెళ్ళి చూసి వచ్చానన్న. చాలామంది వరకు చాలా ట్రస్టులు పంపిస్తున్నాడు. ఆయన చేసేది కాక చాలామంది మన విజయవాడలో ఉన్న వాళ్ళేంటి, బయట వాళ్ళు ఉన్న వాళ్ళేంటి చాలా మంది తీసుకొస్తున్నారు. ఏ వాటర్ బాటిల్లే కానీ ఎక్కడో ఉన్న మూల ప్రాంతాలకే అందట్లేదు కదండి, చాలామంది వరకు అందుతుంది, బాగానే చేస్తున్నారు ఇప్పుడు అంత ప్రభుత్వం అయితే. ఇప్పుడు వరద వచ్చిందంటానికి కారణం ప్రభుత్వం అయితే కారణం కాదు, అది ఇంకా తొందరగానే పూర్తి చేయగలిగారు కానీ వరదకి దానికి సంబంధం లేదు, అది పెద్ద ఏముండదు. అంటే వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయడంలో విఫలమైందంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి. దేని విషయంలో సహాయం? వరద బాధితులకి ఆహారం కానివ్వండి, మంచినీరు ఎందుకు జరగట్లేదన్న? ఆవాసం జరుగుతుంటే మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ ఏదో జరగట్లేదు, బాగా చూడట్లేదు,
అనుకుంటున్నాం కానీ బాగానే జరుగుతుంది. అక్కడికి వెళ్ళాం ఇంకా మేము కూడా చూసి వచ్చాం, బాగానే అందుతుంది. కానీ ఎక్కడో మా లోపల ఇప్పుడు 100%లో ఎక్కడన్నా 90% 80% జరిగిద్ది, 100% జరగదు. న్యాయం అయితే ప్రభుత్వం తీసుకున్న దగ్గర ఎక్కడొకక్కడ ఉంటారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎంతమంది జనాభాలో 100 మందికి న్యాయం జరగాలని లేదు కదా, ఓ 90% వరకు జరిగిద్ది అంతే తప్ప. ఎలాంటి ఆరోపణలు ఎలా చూడవచ్చు అంటారు? ఎలా చూడాలంటే ప్రభుత్వాన్ని అయితే కనుక తప్పుడు ప్రచారం అయితే చేయకూడదు. ప్రభుత్వం ప్రకారంగా బాగానే చేశారు వాళ్ళు అయితే కనుక.